ఒక మంచి సినిమా తీయడానికి కావాల్సింది ఏమిటి? సంచి నిండా సొమ్ముల, గుండె నిండా దమ్ముల, హీరోకి మొలిచిన కొమ్ముల ఇవేవి కాదు, కావాల్సింది శేఖర్ కమ్ముల. ఇది ఆనంద్ సినిమా ప్రమోషన్స్లో దూరదర్శన్లోని ఒక వాణిజ్య కార్యక్రమంలో నేను చెప్పినటువంటి మాటలు. అంటే నేను చెప్పినవి కాదు, మా రైటర్ రామ్ ప్రసాద్ గారు రాసిచ్చిన మాటలు అనుకోండి. అయితే ఆ సినిమా ఘన విజయాన్ని సాధించడంతో పాటు శేఖర్ కమ్ముల గారికి 2 నంది అవార్డులు కూడా తీసుకొచ్చి పెట్టాయి. కేఎం రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి పాట, ఆ పాటని అప్పుడు పాడింది హరిహరన్ గారు, చిత్ర గారు. ఇప్పుడు పాడబోతుంది చిత్ర గారు, కారుణ్య. తీరం సంధ్యారాగం, యమునా తీరం సంధ్యారాగం. నిజమైన కలలు నీలా 2 కనులలో పిలువగనే తేనెల్ల పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం. నిజమైన కలలు నీలా 2 కనులలో నిలువగనే తేనెల్ల పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం. విధినైనా చేసేదే ప్రేమ, హృదయల్లా తననైనా మలిచేదే ప్రేమ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కథ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కథ. యమునా తీరం సంధ్యారాగం. ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం, చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం. శిశిరాలో చలిమంటై రగిలేనే ప్రేమ, చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కథ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కథ. యమునా తీరం సంధ్యారాగం. యమునా తీరం
చిత్ర గారు, థ్యాంక్ యూ కారుణ్య. ఇవాళ యమునా తీరం, గోదావరి తీరాలు, అన్ని తీరాలు మా స్వరాభిషేకంలోనే. చాలా చక్కగా పాడారు మీరు. మీ గురించి వేరే చెప్పక్కర్లేదు. కారుణ్య మీరు కూడా చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. ఆవిడ ఇన్స్పైర్ చేస్తున్నారు అంత బాగా పాడడానికి. కరుణ మీరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వరాభిషేకం వేదిక గురించి ఒకటి నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే, మేము ప్రస్తుతం మా కాంటెంపరీస్తో కూడా కలిసి యాక్చువల్గా స్టూడియోలో పాడట్లేదు, ఎవరికి వాళ్ళు పాడుకుని వెళ్ళిపోతున్నారు. Separate-గా పాడేస్తారు. అలాంటిది మా సీనియర్స్ మేము ఎవరినైతే చూసి, ఎవరి పాటలు అయితే నేను పాడానో, నేను చిన్నప్పుడు పాడుతా తీయలో అసలేం గుర్తుకు రాదు పాడాను, మీ పాట పాడి నేను గెలిచాను. అలాంటి సో యూ షుడ్ యాక్చువల్లీ టెల్ యూ హౌ మచ్ షీ మీన్స్ టు మీ. సో అలాంటి వాళ్ళతో, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో ఒక వేదిక మీద మాకు పాడే అవకాశం, ఒకవేళ వాళ్ళతో పాటలే మేము పాడట్లేదు సినిమాల్లో, కానీ ఒకవేళ పాడినా కూడా వాళ్ళకి మేము కలుసుకోలేం. అలాంటిది ఇవాళ ఈ స్టేజ్ మీద కలిసి పాడడం, వాళ్ళతో కలిసి ఈ పాటలు రిహర్స్ చేయడం, ఎవ్రీ మూమెంట్ కౌంట్స్. సో ఈ భాగ్యాన్ని, మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించిన ఈటీవీ వారికి, స్వరాభిషేకం వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ.